గుడ్ మార్నింగ్ మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మాకైతే క్యాబ్ అయితే వచ్చింది. సో క్యాబ్ అయితే ఎక్కుతున్నాము అండ్ వీళ్ళైతే నెంబర్ ప్లేట్లు అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు చూడండి. సో నెంబర్ ప్లేట్ మళ్ళీ అయితే చేంజ్ అయింది. మా క్యాబ్ అయితే ఇదే అనమాట. ఎక్కేసి మనం ప్లేస్కి అయితే వెళ్దాము. ఓలా బునస్ దియాస్ tu nombre Alicia. Alicia, nice, mucho gusto. Mucho gusto. What's your name? Arun. Aaron. Okay, from how long you are driving? 2 months. From 2 months. Okay. ప్లాయా అంటే ఇక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్లాయా కార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో సన్ రైజ్ అయితే సూపర్గా అయితే ఉంది చూడండి. కొంచెం తగ్గిద్దాం బ్రైట్నెస్. సో సన్ రైజ్ అయితే ఇలా అయితే ఉంది. ఇక్కడ చూడండి, నిన్న నైట్ టైమ్స్ అయితే వచ్చి చూస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి డే టైమ్స్ ఎలా ఉందో. ఫుల్ ఖాళీగా అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా అయితే ఉంది సన్ రైజ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వస్తే మటుకి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మ్యాక్సిమం సన్ దీని మధ్యలో నుంచి వచ్చేటట్టు క్యాప్చర్ అయితే చేయొచ్చు. చూసారు కదా సన్ రైజ్ సూపర్గా అయితే ఉంది. కొంచెం ముందర వచ్చినట్టయితే ఫుల్ క్లియర్ సన్ రైజ్ అయితే దొరికేది. అండ్ ఇక్కడ చాలా ఖాళీగా అయితే ఉంది రోడ్ అంతా. చూసుకుంటే నేను ఎంత రష్ ఉందో, మేబీ సాయంత్రం కల్లా వచ్చేసరికి మళ్ళీ ఫుల్ రష్ అయితే అయిపోద్ది. అండ్ ప్రజెంట్ అయితే మేము సర్వీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, మా ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇదే టెర్మినల్ అనమాట, బోట్ యాచ్. సో ఇక్కడైతే ఎక్కాలి మన బోట్ వచ్చేసరికి. ఈ వింజెట్ బోట్ పెద్దదనమాట, అది కావాలంటే అదైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది మాల్ ఫేరీ టు కోజంబెల్ అని చెప్పేసింది. సో ఇదైతే నార్మల్ది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసరికి ఇక్కడైతే ఉన్నాయి చూడండి, 7:30, 8, 8:30, 9:30 అని చెప్పేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కోజంబెల్కి అయితే ఉన్నాయి. సో ఒక టోకెన్ ఏమో 4 బైక్ అంట. ఓకే, beach club access. ఓకే, And one is a map. Okay, the map. This is the ferry Ishkaret. The same ticket you have is the scanner for go and the scanner for come back. Okay. The last one ferry for come back is 8:30 every 30 minutes. సో మనోడు జేమ్స్ అనమాట. సో తనైతే ప్యాకేజెస్ అయితే మాకైతే ఇచ్చాడు. సో వీళ్ళది టామీ టూర్స్ అనమాట. సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్కడైనా మెన్షన్ చేస్తాను. మనం అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ బైక్ రెంటల్ పాసెస్ కూడా అయితే ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఫేరీ డిపార్చర్ వచ్చేసరికి 9 అని చెప్పేసి ఉంది చూడండి. ఇక్కడ కూడా అయితే టికెట్స్ అయితే మీరు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, వింజెట్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు టైమింగ్స్ అయితే మారుస్తూ ఉన్నారు. 9:30కి అయితే ఉంది వేరేదనమాట, ఇది వేరేది. ఇది ఇంకా టైమింగ్స్ అయితే మార్చలేదు. నెక్స్ట్ డిపార్చర్ 8:30 అని ఉంది, కానీ 9కి అయితే ఉంటుంది అనమాట. 9 అయితే పెడతారు. ఇక్కడ చూడండి మీకు విఐపి పాసెస్ కూడా అయితే ఉంది, కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. సో మీరు విఐపి టికెట్స్ తీసుకుంటే ఈ లైన్లో అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ క్యూలో అయితే నిల్చోవాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ మనకైతే బోట్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి స్కాన్ అయితే చేస్తారు. ఫుల్ ఎండగా అయితే ఉంది. అండ్ లోపల ఏసీ ఉన్నట్టుంది. ఫుల్ మొత్తం బోటును కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఆల్రెడీ కొంతమంది అయితే ఆన్ బోర్డ్ అయితే అయ్యి ఉన్నారు. సో బోట్ అయితే ఇదనమాట, ఇది వింజెట్. అండ్ మన బోట్ వచ్చేసరికి ఇది కోజంబెల్కి, చాలా పెద్దది ఉంది. మనం వచ్చేసరికి లేట్ అయితే అయింది, త్వరగా అయితే రమ్మంటున్నారు. అండ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాం మనం. ఫుల్ ఏసీ బాగుంది. విండో సీట్, విండో సీట్లు అస్సలు లేవు. మనమైతే విండో సీట్ పక్కనే అయితే కూర్చున్నాము. కొంచెం వ్యూ దొరికింది అని చెప్పేసి మ్యాక్సిమం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం మాట పక్కకి. బోట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇలా క్రాస్గా వస్తుంది కదండి బోటు, ఎందుకంటే వెనకాల బోట్ ఉన్నట్టుంది, అందుకని క్రాస్గా అయితే తీసుకొస్తున్నారు బోట్ని. అది 10 o'clock స్టార్ట్ అవుతుందంట. మనదేమో షార్ప్ 9కి అయితే స్టార్ట్ అయింది. అదేమో అల్ట్రా. ఇది ఒక 45 minutes జర్నీ అయితే ఉంటుందంట. లైఫ్ జాకెట్లు ఇచ్చినట్టు ఇస్తున్నారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట మొత్తం టీవీలో అయితే చెప్తున్నారు. సేమ్ ఎయిర్ హోస్టల్ ఎలా చెప్తారో అలాగే. చాలా చల్లగా అయితే ఉంది. ఫుల్ ఏసీ అయితే పెట్టున్నారు. అండ్ లిమిటెడ్ పీపుల్ అయితే ఉన్నారు కదా. అండ్ దాని
లోపలికి అయితే అలౌ చేయట్లేదు. బయట కూడా కొంతమంది అయితే కూర్చున్నారు చూడండి డాక్ పైన. మేబీ బోట్ ల్యాండ్ అయిన తర్వాత మీకు అక్కడికి పోయి చూపించడానికి ట్రై చేస్తా, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ త్వరగా రావడానికి ట్రై చేద్దాము. సో దట్ మనం అక్కడ బయట అయితే కూర్చోవచ్చు. ఎవరైనా ముగ్గురు అలాంటి వీడియో చూడలేదని అంటే ఇక్కడ ఐ కార్డు పైన అయితే పెడతాను. అండ్ దాంతోపాటు వీడియో ఎండ్లో కార్డ్స్ వస్తాయి కదా, ఎండ్ కార్డ్స్, అక్కడ కూడా అయితే పెడతాను. ఈ బోట్లో వెళ్తున్నాం కదా, బోట్ అనేది ఇలా అప్ డౌన్ అవుతుంది. సో కడుపులో తిప్పుతున్నట్టుంది. మోషన్ సిక్నెస్ అని చెప్పేసి అదొక జబ్బు అనేది ఏడ్చింది. సో నా వల్ల అయితే కావట్లేదు. కానీ ముగేర్ ఐలాండ్స్ వీడియో అయితే డెఫినెట్గా అయితే చూడండి, క్రేజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఫేరీ మొత్తం మందే అనమాట. ఇప్పుడు మనం కూర్చున్న సీట్స్ అయితే ఎక్స్క్లూజివ్ మెంబర్స్ అని చెప్పేసి ఉంది, సోషల్ మెంబర్స్ ఉంది అని చెప్పేసి మనం అయితే ఇక్కడైతే కూర్చున్నాం. మనకైతే చూసుకోలేదు నేనైతే ఫస్ట్. ఇది అంటే ఒడ్డుకు వచ్చిన తర్వాత అయితే చూస్తున్నాను నేను ఈ సీట్లు. సో ఎవరు ఏమనలేదు, ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి. ఎవరైనా ఉన్నట్టయితే పక్కా వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు. బోట్ ఆపిన తర్వాత అయితే బయటకు అయితే అలా చేస్తున్నారు. బయట అమ్మో ఎండ అదిరిపోతుంది, మామూలుగా లేదు. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, అదే అనమాట ఐలాండ్. సెకండ్ సో ఇక్కడ ఎండలో సచ్చే వాళ్ళం, బెటర్ లోపలే కూర్చున్నాము. అండ్ సీటింగ్ అయితే ఇలా అయితే ఉంది చూడండి. మనం వచ్చినప్పుడు చాలా పెద్దదిగా 3 ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద క్రూజ్ షిప్ అయితే ఉంది, చాలా పెద్దది, టైటానిక్ ఉన్నట్టు అయితే ఉంది. చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. భలే ఉంది. చాలా రెంటల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క రెంటల్ సర్వీస్ అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ బయటికి రాగానే చాలా కన్స్ట్రక్షన్స్ అయితే పెట్టున్నారు చూడండి, బాగా పెట్టారు. బర్డ్స్ కానీ కొన్ని పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ అమ్మాయి అబ్బాయి లాగా బాగా పెట్టారు. ఇక్కడ కూడా చూడండి. అండ్ ఇటు పక్క కూడా చూడండి. వెల్కమ్ టు కోల్సమిల్ కార్వనల్. టూరిస్టులు అయితే ఉన్నారు, మొత్తం గైడ్ని పెట్టుకొని అయితే తిరుగుతున్నారు. ఈ క్లాక్ టవర్ ఉంది కదా, ఇది 110 years నుంచి అయితే ఉందంట. చాలా బ్యాక్, ఇది 100 years బ్యాక్. అండ్ అక్కడ డైల్స్ కనపడుతున్నాయి చూడండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి స్లో క్లాక్ అంట. 500 years బ్యాక్ స్పానిష్ వాళ్ళు వచ్చి ఇట్లా అయితే పెట్టారంట. సో ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అయితే పెట్టారు చూడండి. 110 years, 109 years అయితే ఉంది. ఇండియన్స్ ఉన్నారు, మాట్లాడదాం పదండి. చూడండి వీళ్ళతో ఇంటరాక్ట్ అయితే అవుతా ఉన్నాము మేము. అమలాపురం అంట వీళ్ళు. నేను అది మీరు తెలుగు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాను. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ భోగి, ఏది అన్నీ చెప్పండి. సరే అమ్మా బాయ్. సరే బాయ్ బాయ్ అన్న. ఇండియన్స్ అయితే కనపడ్డారనమాట, కొంచెం బాగా అనిపించింది. వాళ్ళతో కూడా మాట్లాడా, అది కూడా మన తెలుగు వాళ్ళు అయితే మాట్లాడారనమాట. సో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు ఇండియన్స్. ఇక్కడ కొంతమంది ఇండియన్స్ అయితే కలిసి ఉన్నారు మమ్మల్ని. సో వాళ్ళ అమ్మ వాళ్ళంతా సేమ్ అమలాపురం నుంచి అయితే వచ్చిన్నారు. మొత్తం స్పానిష్ ఏ ఉంటుంది. అవును, యూట్యూబ్ ఛానల్తో వ్లాగ్ చేస్తున్నాను మీరు ఉన్నారని. అంటే చాలా రోజుల తర్వాత ఇండియన్స్ కనపడేసరికి చూస్తూ ఉన్నాం. మాట్లాడి నీ పేరేం చెప్పు, పేరు చెప్పు, యూట్యూబ్లో వస్తావు. నీ పేరేంది? లాసియా అంట తన పేరు, చిన్న పాప. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నారు. మీ పేరు ఏందండి? నా పేరు నాగరవికుమార్ శర్మ. సో నాగరవికుమార్ శర్మ గారు. సో ఈయనైతే పూజారంట. సో అట్లాంటాలో కదా. సో అట్లాంటాలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఈయనైతే కాంటాక్ట్ అవ్వండి. ఈయన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడైతే పెడతాను. సో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ తను కూడా
తెలుగు అయినా కాబట్టి సో మనకైతే యూస్ అయితే అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా హెల్ప్ అయితే చేస్తారు. ఎవరైనా అట్లాంటాకి జాబ్ పర్పస్ కానీ దేని పర్పస్ కానీ వెళ్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదండి గైడెన్స్ కోసం. సో పర్మిషన్ అయితే ఇచ్చారు, డెఫినెట్గా అయితే గైడెన్స్ అయితే ఇస్తారు. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందాం. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకైతే ఇక్కడైతే మెన్షన్ చేస్తాను. సో మీరైతే అట్లాంటా వెళ్ళే వాళ్ళు ఉంటే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా రోజుల తర్వాత తెలుగు వాళ్ళని చూసాము ఇక్కడ. నాకు కూడా ఈ దేశంలో తెలుగు ఆనందంగా ఉంది. అవునండి. సో ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మేము అయితే అటు వెళ్తామండి. వాళ్ళందరికీ క్రూజ్ షిప్లో అయితే వచ్చారు. ఇందాక మనం క్రూజ్ షిప్ చూపించాం కదా, సో అలాంటి క్రూజ్ షిప్లో అయితే వచ్చారు. ఇందాక అక్కడ ఉన్న క్రూజ్ షిప్ వచ్చేసరికి డిస్నీ క్రూజ్ షిప్ అనమాట. వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. రెంటల్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చాము. సో మాది వచ్చేసరికి జేఎం స్కూటీ రెంటల్ సర్వీస్. వీళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ అడిగారు. సో డిపాజిట్ అమౌంట్ అయితే తీసుకున్నారు. గ్యాస్ లైన్ ఫుల్ అయితే ఇస్తారంట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఫుల్ గ్యాస్ లైన్ అయితే ఇవ్వాలి. మళ్ళీ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. చూడండి మొత్తం వదిలించుకోవడం డబ్బులన్నీ. అండ్ చూద్దాము ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయో లేదా అని చెప్పేసి. సో మొత్తం అన్నీ అయితే చెక్ చేసుకున్నాం. ఫుల్ గ్యాస్ లైన్ అయితే పెట్టున్నారు. సో 2 హెల్మెట్స్ అయితే ఇచ్చారు. అండ్ మొత్తం ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే ఉంది చూడండి. ఇది ఒక స్క్రాచ్. అండ్ ఇంకెక్కడ ఏం కాలేదు. మేమైతే బైక్స్ అయితే తీసుకున్నాం. ఇదేదో తేడాగానే ఉంది కొంచెం. అసలు ఫుల్ ఇక్కడ డిక్కీ పట్టట్లేదు, ఇక్కడ స్పీడోమీటర్ సరిగ్గా లేదు, బైక్ అయితే స్టార్ట్ కావట్లేదు. మళ్ళీ వేరే బైక్ అయితే రిప్లేస్ చేస్తానికి వెళ్తున్నాడు. మనం అయితే బైక్ రైడ్ అయితే తీసుకున్నాము. అండ్ వర్షం కూడా అయితే పడుతుంది ఫుల్గా. ఏం చేయలేమన్నమాట. చూద్దాము ఎంత దూరం వరకు అయితే వెళ్తామో అంత దూరం వరకు అయితే వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నీట్గా. చూడండి ఫుల్ ఒక చిన్న టైప్ పిరమిడ్లో అయితే కట్టున్నారు బీచ్ రోడ్లో. మయన్స్ నాగరికతను అయితే చూపించారు. లైక్ చిన్నది ఒక పెట్టి బొమ్మలు అయితే వేసున్నారు. మా దరిద్రం ఏందో వర్షం పడి ఇక్కడ అయితే ఆగిపోయాము. వర్షం పడి ఇక్కడ అయితే ఆగాము కొంచెంసేపు. అండ్ డ్రోన్స్ అన్ని బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఎందుకో నాకైతే అర్థం కాదు. దేవుడా వై దిస్ వార్న ఫరగండి. రోజు మొత్తానికి బైక్ రెంటల్ తీసుకున్నాం మేమైతే. ఆర్కియాలజిస్ట్ మైన్ సైట్ అని చెప్పేసి ఉంది. సో లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మైన్స్ కాలంలో ఎలా ఉండేది మొత్తం అన్ని ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. లైక్ ఒక చిన్న పిరమిడ్ అయితే ఉంది. స్ట్రైట్ స్ట్రెచ్ రోడ్ అనమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి. రోడ్డు చూడండి ఎవ్వరు లేరు, అడవి ఉన్నట్టే ఉంది. మొత్తం అడవే, అడవి అడవి అడవి. మోటో బ్లాగింగ్ చాలా రోజుల తర్వాత మోటో బ్లాగింగ్ అయితే చేస్తున్నాను. నా బైక్ని అయితే చాలా 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 మిస్ అవుతున్నాను. మేము ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 400 మెక్సికన్ పెసోస్ అని చెప్పారు ఎంట్రీకి. లైక్ వేస్ట్ అని అనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్ళడానికి 400 మెక్సికన్ పెసోస్ ఏందో నాకు అర్థం కాలేదు. అండ్ ఒకవేళ టెంపరీ రెసిడెంట్ కార్డ్ ఉంటే ఒకవేళ ట్రై చేస్తే మీకు ఒక డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడే పార్కింగ్ అయితే ఉంది చూడండి, మొత్తం ఇలా పార్క్. అండ్ ఈ కార్స్ కూడా అయితే రెంట్ ఇస్తూ ఉంటారు. బాగా ఫుల్ మోడిఫికేషన్ చేసి ఉన్నారు అనమాట. పైన టాప్ తీసేసారు చూడండి. ఫుల్ టాప్ తీసేసి ఇలా ఒక కార్ అయితే ఇస్తారు. ఈ కార్ కూడా అయితే రెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి జస్ట్ కార్ టాప్ తీసేసి అదైతే వేస్తున్నారు. మా కష్టాలు చూడండి. మ్యాప్ అనేది చిరిగిపోయింది వర్షం వల్ల. వర్షం తడిసి ఎవడనుకున్నాడు మ్యాప్ వర్షంలో తడిసిద్దని చెప్పేసి. కొంచెం వర్షం అయితే తగ్గింది. అండ్ డెడ్ ఎండ్ దగ్గరికి అయితే వచ్చాము. బీచ్ వ్యూ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం మబ్బులు. అటుపక్క నుంచి అయితే వచ్చాము. ఇక్కడికి రావడానికి నరకం చుక్కలు స్పెల్లింగ్ అయితే చూసాము. అసలు దీనికన్నా బెస్ట్ రోడ్డు చీరాల్లో అయితే ఉంటుంది. చీరాల డెఫినెట్గా వెళ్ళండి, ట్రై చేయండి. పక్కనే బీచ్ కనబడతా ఉంటుంది. ఇది పక్కనంతా రిసార్ట్లు అయితే ఉంటాయి. బాగా అయితే చీరాల బీచ్ చూసినట్టుంది. ఇప్పుడు ఫారెన్ బీచ్కి వచ్చామమ్మా మేమైతే. అసలు ఒక రేంజ్లో ఉంది. అటు పక్క కొండ, ఇటు పక్క వాటరు, సూపర్ సూపర్. దారిలో వెళ్తా ఉంటే మొత్తం పురుగులు. ఇంకా అందుకనే ఫుల్ షర్ట్ పట్టి చేస్తాం. వైట్ షర్ట్ కాబట్టి మళ్ళీ ఫుల్ మరకలు అయితే అయిపోద్ది. అసలు ఈ వర్షమేందో కానీ చంపుతుంది మమ్మల్ని అయితే. ఈరోజు డే అంతా వేస్ట్ అయిపోయినట్టే మాకైతే అసలు ఈ వర్షం వల్ల.
తడిసిపోతూనే ఉన్నాము. ఈ వర్షం వల్ల మాది రేపు ట్రిప్స్ అయితే పాడైపోకూడదు. ఎందుకంటే మళ్ళీ జ్వరాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఇబ్బంది అయితే పడాలి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ ఆగడానికి కూడా అయితే లేదు. అసలు ఫుల్ ఎడారిలాగే ఉంది. మీరు చూసుకోండి కావాలంటే. వన్స్ మీరు ఈ రోడ్లోకి వచ్చారనంటే ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు. తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా మీరు పోతూనే ఉండాలి. ఇంకేం చేయలేము. మన చూలాస్ క్లబ్ అయితే ఇదే. చూలాస్ క్లబ్ చూసారు కదా. పూల్ వాటర్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ జెట్ స్కీ అయితే ఇక్కడైతే పెట్టున్నారు.